వెల్కమ్ బ్యాక్. సో గైస్, యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ నేను నా ఛానల్లో ఒక లైవ్ ని కండక్ట్ చేసి బిఎస్వై భయ్యా సన్నీ యాదవ్ ఇంకా తన ఫ్రెండ్ చెర్రీ బ్రోని రీసెంట్ గా అన్వేష్ వాళ్ళ మీద వేసిన అలిగేషన్స్ కి ఆన్సర్ చేయమంటూ నేను వాళ్ళని నా లైవ్ కి పిలిచాను. అండ్ ఆ లైవ్ కి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాడని చెప్పి చంద్రహాస్ బ్రోని ఇన్వైట్ చేశా. అండ్ ఆ లైవ్ కి నాకు అప్రాక్సిమేట్ గా 5.2K నుంచి 5.3K వాచింగ్ వచ్చింది, విచ్ వాస్ గుడ్. ఇక్కడ దాకా బానే ఉంది. లైవ్ కూడా అయిపోయి చాలా డేస్ అయిపోతుంది. కాకపోతే ఈ లైవ్ గురించి చాలా మందికి చాలా విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడుకోబోయే విషయాలు ఏంటంటే బిఎస్వై అండ్ అన్వేష్ కాంట్రవర్సీ వల్ల ఆ కాంట్రవర్సీ ఫాలో అయ్యే ఆడియన్స్ కి వచ్చే లాస్ ఏంటి. సెకండ్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కరెక్టా రాంగా, దాని మీద నా ఒపీనియన్ ఏంటి. థర్డ్, రోస్టింగ్ పేరుతో అన్వేష్ పర్సనల్ అటాక్ చేయడం కరెక్టా రాంగా, అండ్ ఫాలోడ్ బై మై ఒపీనియన్. ఫోర్త్, మొన్న జరిగిన లైవ్ లో 301 డైరీస్ భార్గవ్ బ్రోకి కింగ్ చంద్రహాస్ బ్రోకి మధ్య కాంట్రవర్సీ ఏంటి అండ్ ఆ కాంట్రవర్సీ మీద నా ఒపీనియన్ ఏంటి. తర్వాత ఫిఫ్త్, లాస్ట్ అండ్ ఫైనల్, మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. సో మీరు దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు మంచిగా క్లారిటీ వస్తుంది. ఇకపై ఏ డౌట్స్ రావు. అండ్ దెన్ మీరు మీ కంక్లూజన్స్ కి రావచ్చు. మన ఫస్ట్ క్వశ్చన్, బిఎస్వై అండ్ అన్వేష్ కాంట్రవర్సీ ఫాలో అవటం వల్ల ఆడియన్స్ కి వచ్చే లాస్ ఏంటి. ఇక్కడ మనం మెయిన్ గా ఆడియన్స్ ని 2 కేటగిరీస్ గా స్ప్లిట్ చేయొచ్చు. ఒకటి, ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు. రెండు, పిల్ల నెబ్బాగాళ్ళు. ఫస్ట్ చెప్పిన కేటగిరీ వాళ్ళ గురించి మనం అసలు ఎక్కువ కూడా మాట్లాడుకో అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం అన్న కామన్ సెన్స్ ఉంటుంది అండ్ వాళ్ళకంటూ జీవితంలో కొన్ని పనులు ఉంటాయి అండ్ వాళ్ళు ఒక టైం పెట్టుకుని ఏదో టైం పాస్ కోసం వాళ్ళ కాంట్రవర్సీని ఫాలో అవుతారు, విచ్ వాస్ కంప్లీట్లీ ఫైన్. ఇకపోతే రెండో రకం, పిల్ల నెబ్బా బ్యాచ్. వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకుండా వదిలి మింగారో ఏంటో తెలియదు గానీ వేరే పని మొగ్గా లేనట్టు స్కూళ్లు కాలేజీలు ఎగమింగి మా అన్న తోపు వీలైతే ఆపు అంటూ ఈ కాంట్రవర్సీ మీద యూట్యూబ్ లో ఎవరైతే వీడియో చేశారో వాళ్ళ వీడియోల కిందకి వెళ్లి వీళ్ళు కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిందే కాకుండా స్పామ్ చేసి దొబ్బుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్ గా ప్రపంచ మూత్రికుడు అని అన్వేషణ్ రోస్ట్ చేస్తూ ఇంకా లాస్ట్ లో కొంచెం బిఎస్వై ని కూడా రోస్ట్ చేసి ఒక రోస్ట్ వీడియో పెట్టా. దానికి చాలా కామెంట్స్ వచ్చాయి, కొన్ని పాజిటివ్ గా వచ్చాయి, కొన్ని నెగిటివ్ గా వచ్చాయి. అందులో మీకు కామెంట్ చూపిస్తా చూడండి. పోరా హోకా అంట, వీడికి తిప్పి తిప్పి కొడితే పట్టుమని 10 ఏళ్లు కూడా ఉండవు. ఈ పిల్ల నిబ్బాగాడు వాళ్ళకి ఫ్యాన్ అంట. రే తమ్ముడు, వెళ్ళి బుద్ధిగా చదువుకోరా, నీ చేతికి అసలు మొబైల్ ఎవడిచ్చాడు రా సామి, నీ పిల్లప్పు. చూడండి, ఈ అన్వేష్ అండ్ బిఎస్వై కాంట్రవర్సీ వల్ల ఇలాంటి చిన్న చిన్న పిల్లలు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు వాళ్ళ టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేయకుండా వచ్చి అన్ని ఛానల్స్ కింద ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు. వీడిని అలా ఉంచండి. ఇకపోతే ఇంకోటి ఉన్నాడు, వాడు వచ్చేసి అన్వేష్ రోస్ట్ వీడియో చేయడానికి బిఎస్వై నీకు పేమెంట్ వేసాడా అంట. అరే నిబ్బగల్లారా, బిఎస్వై నాకు పేమెంట్ వేసుంటే మొత్తం వీడియో తనకి ఫేవర్ గానే చేసేవాడిని కదా. మరి సేమ్ అదే వీడియోలో నేను ఎందుకు బెట్టింగ్ యాప్స్ విషయంలో బిఎస్వై తప్పని చెప్పా. కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించండి రా బాబు. అయినా అంతెందుకు, ఈ కాంట్రవర్సీ అవ్వకముందే సరిగ్గా 1 year బ్యాక్ అన్వేష్ బ్రోని రోస్ట్ చేశా. మరి ఆ వీడియో కింద ఎందుకు పేమెంట్ తీసుకున్నావా అని కామెంట్ చేయలేదు. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే, నేను ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నేను ఎవరినో రోస్ట్ చేయను. నాకు వాళ్ళని రోస్ట్ చేయాలనిపిస్తే చేస్తా, ఓకేనా. అబకే బరస్ హై యే సావన్ జాన్ నా మేరీ లే జాయే బోలే జో కోయల్ బాహు మే. ఇకపోతే ఇన్ని చెప్తున్నా, ఇన్ని చెప్పి కాంట్రవర్సీని ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి రా అని చెప్పినా కూడా ఇంకా కొంతమంది వచ్చి బ్రో అవును కాదు బ్రో, నువ్వు నీ సపోర్ట్ ఎవరికో చెప్పు బ్రో అని అడుగుతూ కామెంట్లు పెడతారు. బ్రో సీరియస్లీ వాళ్ళలో నా సపోర్ట్ ఎవరికో తెలుసుకుని ఏం చేస్తారు బ్రో, ఈ వేస్ట్ డిస్కషన్స్ ఎందుకు అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ కొంతమంది అడగచ్చు, మరి నువ్వెందుకు బ్రో ఈ కాంట్రవర్సీ మీద 3 hours లైవ్ చేసావు అని. బ్రో యూట్యూబ్ ఈస్ మై ప్యాషన్, యూట్యూబ్ లో రీచ్ రావడానికి నేను కష్టపడాలి, తప్పదు. సో ఇక్కడ మెయిన్ గా నేను పబ్లిక్ ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారో అని చెప్పి చూసి ఆ పర్టికులర్ టాపిక్ ని పిక్ చేసుకుని చేయాలి. అండ్ అయినా ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి అని చెప్పి నేనే చెప్తున్నా కదా, నవ్వుకుని వదిలేయాలి అంతే. దీన్ని మళ్ళీ మీరు పర్సనల్ గా తీసుకుని వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ అంటూ మీ టైం వేస్ట్ చేసుకోకూడదు. మీ టైం ని బొక్క పెట్టుకుని మొబైల్లో డేటా బొక్క పెట్టుకుని అదే పనిగా మొబైల్ ని చూస్తూ మీ ఐ సైట్ దొబ్బ పెట్టుకుని ఎందుకు భయ్యా ఇవి మనకి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కరెక్టా రాంగా, దీని మీద నా ఒపీనియన్ ఏంటి. నేనైతే నా ఛానల్లో ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లు కాదు కదా, నార్మల్ యాప్లు కూడా ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే నాకు ప్రమోట్ కూడా చేయాలనిపించలేదు. కానీ ఇంకా తప్పదు, మనీ అవసరమైతే ఫ్యూచర్ లో నాన్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా. సో నా విషయం పక్కన పెట్టేయండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కరెక్టా రాంగా అంటే మనం ఇక్కడ మెయిన్ గా 2 పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పర్స్పెక్టివ్ అందరికీ తెలిసిందే, అదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల యూత్ అనే వాళ్ళు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చెడిపోతున్నారు. అండ్ వీళ్ళు ఆ లింకులు ఇచ్చి నొక్కండి అంటే యూత్ అందరూ ఆ లింకులు నొక్కి బెట్టింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ లోకి వెళ్లి బెట్టింగ్ వేసి బెట్టింగ్ మ్యాట్రిక్స్ లోకి ఇరుక్కుపోతున్నారు. వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుని లైఫ్ రిస్క్ లో పడేసుకుంటున్నారు. అదొకటి. ఇక్కడ ఇంకో సెకండ్ పర్స్పెక్టివ్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేయడం ఆపేస్తే ఆ యాప్ ఓడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయించుకుంటాడు. పోనీ ఈ భూమి మీద ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ప్రమోట్ చేయడం ఆపేసారే అనుకుందాం. ఆ యాప్ ఓడు ఆగడు కదా, వాడికంటూ బిజినెస్ జరగాలి, వాడికంటూ మార్కెటింగ్ జరగాలి. కాబట్టి వాడు రోడ్ల మీద ఉన్న ఫ్లెక్సీల మీద వాడి యాప్ ని అడ్వర్టైజ్ చేసుకుంటాడు.
ఇంకా ఇది చాలదన్నట్టు టీవీలో యాడ్లు కూడా వేసుకుంటాడు. అంతెందుకు భయ్యా, ఆ యాప్ వాడే డైరెక్ట్ గా యూట్యూబ్ వాడికి మనీ ఇచ్చి మానిటైజేషన్ ఆన్ లో ఉన్న అన్ని ఛానళ్ల వీడియో మీద వీడియో యాడ్లు వేయించుకుంటాడు. వాడి యొక్క యాప్ ని జనాలందరిలో ప్రమోట్ చేసుకోవడం కోసం ఏమన్నా చేస్తాడు, ఎంతకన్నా తెగిస్తాడు. కాబట్టి భయ్యా ఇక్కడ ఎవడో ఒక్కడ ఆపేశాడు అనుకో, వాడు ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మారాల్సింది యూట్యూబర్ లో ఇన్ఫ్లుయెన్సర్ లో కాదు, వాళ్ళు వాళ్ళ కూటి కోసం ఏదో ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ మారాల్సింది ఏంటంటే మన మైండ్ సెట్ మారాల్సింది మనం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఎవడో ఏదో చెప్పాడని మనకంటూ బుర్రా బుద్ధి లేకుండా కామన్ సెన్స్ లేకుండా వెళ్ళి బెట్టింగ్ ఆడేయకూడదు, డబ్బులు దొబ్బెట్టుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది వచ్చి అడగచ్చు, బిలో 18 ఉంటారు కదా బ్రో, వాళ్ళ సంగతి ఏంటి అని. వీళ్ళ విషయంలో మాత్రం తప్పు ఎవరిదంటే వాళ్ళ పేరెంట్స్ దే భయ్యా. వీళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్న వయసులోనే మొబైల్ ఇస్తే వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్లకే కాదు, పార్న్ వీడియోస్ కి ఎడిక్ట్ అవుతారు, పబ్జీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కి ఎడిక్ట్ అవుతారు. టోటల్ గా ఇలాంటి వాటి అన్నిటికీ ఎడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ నే దొబ్బెట్టుకుంటారు. కాబట్టి పేరెంట్స్ మీకే చెప్తున్నా, మీరు మీ పిల్లలకి మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు కాస్త పేరెంటల్ గైడెన్స్ ఆర్ పేరెంట్ కంట్రోల్ పెట్టి మీ పిల్లలకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఎటువంటి బెట్టింగ్ మ్యాట్రిక్స్ లోకి వెళ్ళి ఇరుక్కోరు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్ట్ అవరు. అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్ నెంబర్ 3. రోస్టింగ్ పేరుతో అన్వేష్ పర్సనల్ అటాక్ చేస్తూ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం కరెక్టా రాంగా? నా ఒపీనియన్ లో అయితే భయ్యా, అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద వీడియోలు చేయటం కరెక్టే, కాజ్ మంచిదే, కానీ దాన్ని ఫాలో అయ్యే ప్రాసెస్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో థానోస్ ని తీసుకోండి. తను ఈ వరల్డ్ మొత్తంలో హాఫ్ పాపులేషన్ ని వైప్ అవుట్ చేసి ఈ యూనివర్స్ మొత్తాన్ని స్టెబిలైజ్ చేయాలనుకుంటాడు, సో దట్ రిసోర్సెస్ ఇన్ దిస్ యూనివర్స్ వుడ్ బి కన్జర్వ్డ్. థానోస్ యొక్క మోటివ్ కరెక్టే, కానీ తను ఫాలో అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది తప్పు. లైక్ వైపింగ్ అవుట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్. సేమ్ విత్ అన్వేష్, తను చేసేది కూడా మంచిదే, కానీ తను ఫైట్ చేస్తే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద ఫైట్ చేయాలి. లైక్ ఎవ్రీథింగ్ ఐ మెన్షన్డ్ బిఫోర్. బట్ తను అలా చేయట్లేదు. హి ఈస్ టార్గెటింగ్ వన్ పర్టికులర్ పర్సన్ కంటిన్యూస్లీ అండ్ ఇన్వాల్వింగ్ దేర్ ఫ్యామిలీ ఇంటూ కాంట్రవర్సీ అండ్ అబ్యూజింగ్ దెమ్. మళ్ళీ తను చేసే ఈ హేట్ స్ప్రెడ్డింగ్ ని రోస్టింగ్ అంటాం. ఇప్పుడు ఒక పర్సన్ ని మంచిగా మార్చాలనుకోవటం కరెక్టే, కానీ ఒక పర్సన్స్ లైఫ్ మొత్తానికే నాశనం చేయాలనుకోవటం చాలా తప్పు. అండ్ నెక్స్ట్ కమ్స్ ద క్వశ్చన్ నెంబర్ 4. మొన్న నా ఛానల్లో జరిగిన లైవ్ లో 301 డైరీస్ భార్గవ్ బ్రో కి కింగ్ చంద్రహాస్ బ్రో కి మధ్య కాంట్రవర్సీ ఏంటి, వాళ్ళిద్దరి మీద నీ ఒపీనియన్ ఏంటి? సో ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే భయ్యా, నేను లైవ్ కండక్ట్ చేసే 1 day బిఫోర్ 301 డైరీస్ లైవ్ లో అన్వేష్ యాడ్ అవటం చూసా అబ్బా. సో అక్కడ అన్వేష్ ఏం చేశాడంటే ఈ మొత్తం కాంట్రవర్సీలో తన సైడ్ ఆఫ్ వర్షన్ చెప్పుకున్నాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల BSY బ్రో 301 డైరీస్ లైవ్ కి యాడ్ అవ్వలేకపోయాడు. సో ఇక్కడ అన్వేష్ సైడ్ ఆఫ్ వర్షన్ బయటకు వచ్చింది, BSY సైడ్ వర్షన్ బయటికి రాలేదు. సో ఓన్లీ అన్వేష్ వర్షన్ ఒకటే ఉంటే కాంట్రవర్సీ కంప్లీట్లీ వన్ సైడెడ్ అయిపోతుంది. సో BSY ని నాతో పాటు నా ఛానల్లోకి లైవ్ కి వచ్చి తన వర్షన్ ఏంటో చెప్పుకోమని అడిగా. దానికి BSY కూడా అగ్రీ అయ్యి నాతో పాటు లైవ్ కి వస్తా అని అన్నాడు. సో ఈ పర్టికులర్ లైవ్ కి నాకు సపోర్ట్ గా ఇంకా నాకు కోహోస్ట్ గా ఉంటాడని చంద్రహాస్ బ్రోని ఇన్వైట్ చేశా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నీకు కోహోస్ట్ ఎందుకురా, నువ్వు హ్యాండిల్ చేయలేవా అని. యా బ్రో, నేను హ్యాండిల్ చేయలేను. వై? బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆన్ గోయింగ్ లైవ్ ఆన్ యూట్యూబ్ అండ్ బేసికలీ ఐ యామ్ అన్ ఇంట్రోవర్ట్. పోనీ భార్గవ్ బ్రోని పిలవచ్చుగా అంటే తను ఆల్రెడీ 1 day ముందు అన్వేష్ తో లైవ్ కి వెళ్ళాడు, అందుకే తనని ఇన్వైట్ చేయడం కుదరలేదు. సో ఈ రీజన్స్ వల్ల నాకు చంద్రహాస్ బ్రోని ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. హూ మై థాట్ యాస్ బెటర్ ఆప్షన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ భార్గవ్. అండ్ నేను అనుకున్నట్టే తనని లైవ్ కి పిలిచాను. తను లైవ్ లో మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు, క్వశ్చన్స్ కూడా బానే అడిగాడు. ఇన్ఫాక్ట్ నాకన్నా ఇంకా తనే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నాడు. సో ఇలా లైవ్ వాస్ గోయింగ్ వెల్. బట్ సడన్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. చంద్రహాస్ బ్రో అన్వేష్ బ్రో తో మాట్లాడిన తన పర్సనల్ కాల్ రికార్డింగ్ ఒకటి లీక్ అయిపోయింది. ఆయన నోట్తో ఆయనే చూపించిన నేను బెట్టింగ్ తప్పే, నాకు వేరే దారి లేక నేను చేస్తున్నాను, నాకు స్పాన్సర్లు ఉండాలి. ఆయన మాట్లాడేందుకు ఆయన గుర్రు అయిపోతాడు. వీడు పక్కా స్కామర్ అనే విషయం అందరికీ. ఇదంతా చంద్రహాస్ బ్రో తన మైక్ ని ఆఫ్ చేసుకోవడం వల్ల తన పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది పబ్లిక్ అయిపోయింది. ఈ లీక్ అయిన విషయం లైవ్ లో ఉన్న ఎవరికీ తెలియదు, అటు BSY కి తెలియదు, చెర్రీకి తెలియదు, ఇటు నాకు కూడా తెలియదు. అలా లైవ్ కొంచెం సేపు గడిచాక భార్గవ్ బ్రో వచ్చి కింగ్ చంద్రహాస్ బ్రో ఎక్స్పోజ్ అని అంటూ లైవ్ లో అందరి ముందు చెప్పడం జరిగింది. సో భయ్యా ఇక్కడ మీరే చెప్పండి, నేను ఈ టైంలో అటు పక్క కింగ్ చంద్రహాస్ బ్రో ని సపోర్ట్ చేస్తే పీపుల్ విల్ బి లైక్, మీ ఇద్దరు అనుకునే వచ్చారా, మీ ఇద్దరు అదిరా ఇదిరా పేటిఎం బ్యాచ్ రా అంటారు. అప్పుడు BSY నన్ను నమ్మి నాతో పాటు లైవ్ కి వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. సరే పోనీ భార్గవ్ బ్రో కి సపోర్ట్ చేస్తే నౌ పీపుల్ విల్ బి లైక్, నువ్వు భార్గవ్ ఫ్రెండ్స్ రా, మీరు కావాలనే చంద్రహాసన్ లైవ్ కి పిలిచి బ్యాడ్ చేస్తున్నారు రా, ఇది స్క్రిప్టెడ్ రా అంటూ నానా మాటలు అంటారు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయటం మేలు, కొన్నిసార్లు అరిచి నగ్గటం కన్నా కామ్ గా తగ్గటం బెటర్. మనకి అక్కడ ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్ గా పక్కకి మింగేయటం బెస్ట్. దట్స్ వాట్ ఐ డిడ్. అండ్ యాడింగ్ టు దిస్, నేను ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో చంద్రహాస్ బ్రో కి స్టాండ్ తీసుకోకపోయి ఉండొచ్చు. ఇప్పుడు స్టాండ్ ఎందుకంటే నన్ను నమ్మి నాతో పాటు కోహోస్ట్ గా వచ్చిన చంద్రహాస్ బ్రోని అందరూ ఈ లైవ్ వల్ల హేట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. కానీ వన్స్ ఆ సిచ్యువేషన్ పాస్ ఆన్ అయిపోయాక నేను చంద్రహాస్ బ్రోని తన డిఫెండింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పుకోమని చెప్పా కూడా. పోనీ ఇది కూడా వదిలేయండి, నేను లైవ్ అయిపోయిన తర్వాత కూడా చంద్రహాస్ బ్రోకి హేట్ వస్తుందేమో అని ఆలోచించి ఆ లైవ్ ని ప్రైవేట్ చేయడం కూడా జరిగింది. బట్ దెన్ హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు మేక్ ద లైవ్ పబ్లిక్. పోనీ ఇదంతా వదిలేద్దామంటారా?
చెప్తారా? పాస్ట్ ఈస్ పాస్ట్. ఫైనల్ గా చంద్రహాస్ బ్రో గురించి నా ఒపీనియన్ ఏంటో చెప్తా వినండి. హి వాస్ రియల్లీ ఏ వెరీ గుడ్ హోస్ట్. హీ హోస్టెడ్ ద లైవ్ వెరీ వెల్ అండ్ డ్యూ టు దట్ ఇన్సిడెంట్, డ్యూ టు హిస్ మిస్టేక్, హ్యూమన్ మిస్టేక్, హీ బికేమ్ బ్యాడ్ అండ్ అందరూ తన్ని డబుల్ ఫేస్డ్ అనుకున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ భార్గవ్ కి ఏమీ ఎన్ని కావాలని చెప్పి బ్యాడ్ చేయాలని ఇంటెన్షన్స్ లేవు. ఐ నో హిమ్ పర్సనల్లీ. తను తన పాయింట్ ని అందరి ముందు చెప్పడానికే వచ్చాడు. బట్ లేటర్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ భార్గవ్ అండ్ కింగ్ చంద్రహాస్. థింగ్స్ వెంట్ రాంగ్ అండ్ సిచ్యువేషన్స్ ఈవెన్ గాన్ రాంగ్. ఇది మ్యాటర్. ఇకొచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను రీసెంట్ గా పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ కింద మీరు నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. సో లెట్ మీ పిక్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దోస్ యాజ్ వెల్. డూ యూ రియల్లీ ఫీల్ ఆఫ్టర్ యువర్ లైవ్ BSY got positivity explaining his version? You already mentioned you are an introvert, but adding the scrap batch like Vijju Goat to your live makes any sense? Bro, ఇక్కడ మీరు మెయిన్ గా గమనించాల్సింది ఏంటంటే నేనేమి ఫస్ట్ ఆఫ్ ఆల్ BSY కి సపోర్ట్ కాదు. తనకి ఏదో పాజిటివిటీ వచ్చేస్తుందని చెప్పి లైవ్ చేయలేదు, లేదా తను ఏదో నెగిటివ్ చేసేయాలన్న ఇంటెన్షన్ తో కూడా లైవ్ కి పిలవలేదు. నేను తన్ని లైవ్ కి ఎందుకు పిలిచానంటే తన మనసులో ఉన్నదంతా తను జనాలకి చెప్పి తన వర్షన్ ఏంటో చెప్తాడని. ఇంకా విజ్జు గౌడ్ ఎందుకు యాడ్ చేశానంటారా? ఇంకా పీర్ ప్రెషర్ లో BSY కూడా విజ్జుని యాడ్ చేద్దాం అనేసరికి యాడ్ చేయాల్సి వచ్చింది. సో BSY నన్ను నమ్మి నాతో లైవ్ కి వచ్చినప్పుడు BSY అడిగిన వాళ్ళని యాడ్ చేయటం నా కర్టసీ, అందుకే యాడ్ చేయాల్సి వచ్చింది. HCB అన్వేష్ అన్నని ఇంకా సన్నీ అన్నని ఒకేసారి జూమ్ కాల్ లో చూడలేమా అంటే బ్రో వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ బ్రో. తిను వస్తే తను రావట్లా, తను వస్తే తిను రావట్లా. ఇంకేం చేస్తాం చెప్పు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమేం చేయలేం కదా. వై డింట్ యూ సపోర్టెడ్ చంద్రహాస్ ఎట్ ద ఎండింగ్? బ్రో ఇప్పుడు ఇంపల్సివ్ డెసిషన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి, అవి మనం తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక్కడ నేను మీకు కింగ్ చంద్రహాస్ బ్రోని సపోర్ట్ చేయకపోవడం మాత్రమే కనిపిస్తోంది, కానీ నాకు ఆ టైంలో ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యూచర్ లాస్ ఏంటో కనిపించింది, అందుకే నాకు సంబంధం లేదు అని అన్నాను. బట్ యా హీ డిడ్ ఎ గుడ్ జాబ్ ఎక్సెప్ట్ దట్ మైక్ థింగ్. యువర్ టేక్ ఆన్ కింగ్స్ కాన్వర్సేషన్ విత్ నా అన్వేషణ. బ్రో ఇక్కడ చంద్రహాస్ బ్రో అన్వేష్ బ్రోతో మాట్లాడుకుంటాడో, ఫ్రెండ్షిప్ చేసుకుంటాడో, ఎనిమిటీ మెయింటైన్ చేస్తాడో నాకు అనవసరం, అది తన పర్సనల్ మ్యాటర్. కానీ లైవ్ లో ఆ ఎర్రర్ ఏదైతే జరిగిందో అదే పర్సనల్ ఒపీనియన్ పబ్లిక్ అయిపోవటం, అది జరగకుండా జాగ్రత్త పడితే బాగుండేది. అదంతా వద్దు. నువ్వు ఆ లైవ్ లో 3 hours 3 minutes ఆ టైంలో బిట్లు చూసావా లేదా అంటే అది ఐ థింక్ ఐ విల్ స్కిప్ దిస్ క్వశ్చన్. Do you really make that live for money or Chandrahas betrayed you in the middle of the live? What is your opinion? Coming to live bro, నేను మనీ కోసం అయితే చేయలేదు బ్రో. నాకెందుకో యూట్యూబ్ లో ఫస్ట్ టైం లైవ్ చేస్తే బాగుండి అనిపించింది. అది BSY తో చేసి తన వర్షన్ ఏంటో తెలుసుకుంటే అది ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ కదా. ఈవెన్ ఐ గెట్ సమ్ రీచ్, అందుకే చేశాను. Coming to Chandrahas bro, that's not betraying bro. Even he haven't expected that audio leak will happen కదా. And నా ఒపీనియన్ ఆన్ Chandrahas లైవ్ కు ముందు ఎలా ఉందో లైవ్ కి తర్వాత కూడా అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమంది అడుగుతున్నారు నువ్వెందుకు బ్రో లైవ్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు, నీకు గట్స్ లేవా? అరే మాట్లాడరా అరే దీనికి మీకు కొన్ని రీజన్స్ చెప్తా వినండి. ఇట్ వాస్ మై ఫస్ట్ లైవ్, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అండ్ దేర్ ఆర్ సమ్ బిగ్గీస్ ఇన్ ద ప్యానల్ అండ్ ఐఎమ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద ప్యానల్ ఆన్ దట్ డే. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఆ రోజు సైలెంట్ గా ఉన్నానే తప్ప క్వశ్చన్ అడగకుండా అయితే లేను కదా. ఈవెన్ నేను కూడా చాలా క్వశ్చన్స్ అడిగా. సరే భయ్యా, ఈ సందర్భంగా మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, మనకి దేంట్లో అయినా స్టార్టింగ్ ట్రబుల్, ఒక్కసారి అలవాటైతే జీ చింపేస్తా. So guys, that's all for today's video. I hope I answered all of your questions. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కిందనే అడిగేయండి, మీకు నేను రిప్లై ఇచ్చి ఆన్సర్ చేసేస్తా. అండ్ మళ్ళీ త్వరలో మన రెగ్యులర్ రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో కూడా షేర్ చేసి నన్ను అందులో ట్యాగ్ చేసి నాకు మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేటైతే మరి ఉంటానే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.